అయితే పరిశుద్ధాలయానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్టు మనం చూస్తున్నామన్నమాట. అవునా కదా? హలో, పరిశుద్ధాలయానికి అంటే ముఖ్యంగా పాత నిబంధన గ్రంథములు పరిశుద్ధాలయానికి ఏమిస్తున్నారు? ఒక ప్రాముఖ్యత ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. కొత్త నిబంధన గ్రంథములోకి వచ్చినప్పుడు ప్రాముఖ్యత ప్రైజలో ఆ యొక్క ఆలయానికి కాదు కానీ గ్యాదరింగ్కి ప్రాముఖ్యత ఇచ్చినట్టు ప్రైజలో అంటే కూడి రావటం. అవునా కదా? ప్రైజలో ఏంటి, ఎవరు ఏం మాట్లాడరు అంటే కూడి రావటం ప్రైజలో. అక్కడక్కడ ఎక్కడైనా సౌకర్యం ఉందో అక్కడ అంటే కొత్త నిబంధన మొదటి శతాబ్దములో పెద్ద మందిరము లేదండి. దేవుని స్తోత్రం. అప్పుడేం లేదు, మందిరం లేదు. ఒకే మందిరం ఉంది, అది యెరూషలేము దేవాలయం అన్నమాట. 70 వరకు AD 70 వరకు ఆ యెరూషలేము దేవాలయం ఉంది. కానీ అప్పుడు ఎక్కడ కూడా మందిరాలు ప్రైస్ని ఒక కాన్సెప్ట్ లేదన్నమాట. ఈ గ్యాదరింగ్ ఎక్కడ జరిగిందంటే అన్నీ ఇంచుమించు ఇంటిలో జరిగింది, లేకపోతే ఎక్కడైనా ప్రైజ్లో బయట ఆ ప్రైజ్లో చెట్టు కిందో అలాగే జరిగేదని మాట గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే బిగినింగ్ స్టేజ్లో గమనించవలసిన విషయం. ప్రభు చనిపోయిన తరువాత చెరువులేసి ఆ ప్రైజ్లో ఆ పెంతెకోస్తు దినము తరువాత గమనించండి సంఘం ఏర్పడింది. సంఘానికి ప్రైజ్లో గ్యాదరింగ్ ఉండేది ఎక్కడో, అంటే ఫస్ట్ గ్యాదరింగ్ మేడగదిలో ఉండేది. గమనించండి, మేడగదిలో గ్యాదరింగ్ చెప్పి ఉండేది. ప్రతి తర్వాత బిగినింగ్లో అన్నీ ఇంటిలో ఉన్న సభ, ఇంటిలో ఉన్న సంఘము, ఇంటిలో ఉన్న సంఘమని చెప్పి అనేక మార్లు మనం చూస్తున్నాము. కొన్ని చోట్ల ఉండవచ్చు, కానీ ప్రాముఖ్యత దేనికంటే కొత్త గ్యాదరింగ్కి ప్రాముఖ్యత ఇచ్చేవారనమాట. ప్రైస్లో హల్లెలూయా. దేనికండి? గ్యాదరింగ్ అంటే కూడుకోవటం అనమాట. వినిస్తోంది అంటే సహవాసం. ప్రైస్లో హల్లెలూయా. అప్పుడు మందిరం ఎక్కడ? మందిరం ఏంటి? ప్రైస్లో మన యొక్క హృదయం మందిరం అని మాట తెలుస్తుంది. అంటే దేవుడు నివాసం చేసిన ఆ యొక్క ఆ స్థలం అని మాట. ప్రైస్లో మన శరీరమని మందిర హృదయమని మాత్రం కాదు ఏంటి, మన యొక్క ప్రైస్లో మన యొక్క ఆ ప్రైస్లో హృదయము కూడా. గమనించండి, హృదయము కూడా ప్రైజ్లో హృదయము కూడా. ప్రైజ్లో గ్లోరీ టు గాడ్. ప్రైజ్లో చిన్న వాళ్ళు వెళ్ళిపోయేవారని మాట. భోజనము సిద్ధపరచుకొని వారు వెళ్ళేవారిని, భోజనము సిద్ధపరచుకొని వారు వెళ్ళేవారని మాట. అంటే అక్కడ కూడుకొని కొందరు వెళ్ళి భోజనం చేసేవి. ఇదన్నీ కూడా కొరింథీ పత్రికలో మనం చూస్తున్నామన్నమాట. వెళ్ళి భోజనం చేసేవారు, కొందరు మీటింగ్ అయిన తర్వాత భోజనం చేశారు. ప్రైజ్లో ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తున్నామన్నమాట. ప్రైజ్లో హృదయము మందిరమని పాత నిబంధన అంటే ప్రైజ్లో అక్కడ కూడా గ్యాదరింగే. ప్రైజ్లో ఆ మందిరానికి అంటే మందిరం అంటే ఈ 4 గోడల మధ్యలో ఉన్నది మందిరం. గమనించండి. హల్లెలూయా. ఈ మందిరం అనేది ఆ యొక్క ఇటుకతో కట్టేదేమో కానీ సంఘం అనేది అది మహిమ గలదని మాట తెలుస్తుంది. హల్లెలూయా. సంఘం అనేది మహిమ గలది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో అంటే అప్పుడు ఎప్పుడైతే మనం కూడి వస్తున్నామో అది ప్రైజ్లో సంఘమని మాట. ప్రైజ్లో మందిరం ఉండే మందిరము, లేకపోతే గుడిసె అయితే గుడిసు, లేకపోతే టెంట్ అయితే టెంట్, లేకపోతే చెట్టు కింద అయితే చెట్టు కింద. ఇదన్నీ కూడా ప్రైజ్లో ఆ దినాల్లో ఉండేది. తర్వాత ఏం జరిగింది? పెద్ద మందిరాలు రావటం మొదలుపెట్టారని ఒక విషయం. కాబట్టి ఓకే, ఇక్కడ 4 గోడలో ఉన్న మందిరం గురించి నేను మాట్లాడటం లేదు, కానీ గ్యాదరింగ్ గురించి మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ కీర్తనగాడు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క దేవుని నివాసమగు మందిరం వైపు నేను చూస్తున్నాను. దేని కొరకండా? బలమును ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయముందు ఎంతో ఆశతో తట్టు కనిపెట్టి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో అంటే ప్రైజ్లో కూడి రావటం అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభు ఏం చెప్తుంది? 2 3 నా నామమున అక్కడ ఎవరు వస్తారంట? ఎందుకని? ఆ గ్యాదరింగ్ను దేవుడు ఆశీర్వదించడానికి. దేవుని స్తోత్రం. ఎందుకని? ఆ గ్యాదరింగ్ను దేవుడు ఆశీర్వదించడానికి. 2 3
అక్కడ నేను ఉండానని చెప్పి దేవుని వాక్యం మనకు పోతుంది. అది అక్కడ మందిరంతో ఏం పని లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనితో పని లేదు? మందిరముతో లేదు. మందిరం అనేది జస్ట్ 4 గోడలేని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే గ్యాదర్ అవ్వడానికి, కూడి రావడానికి ఒక చోటు. గమనించండి, అక్కడ ఆ చోటుకి కాదు ప్రాముఖ్యత. దేనికి ప్రాముఖ్యత? గ్యాదరింగ్కి ప్రాముఖ్యత, కూడి రావటం అనేది ప్రాముఖ్యత. లేకపోతే ప్రైజులో సంఘముగా కూడుకోవటం అనేది ప్రాముఖ్యత అని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు కూడా అదే మందిరములో కూడేది ప్రైజులో. ఎప్పుడైతే వారు అరణ్యములో ఉండగా అక్కడ మందిరం లేదు, ఏం కట్టారు? వారు గూడారం కట్టారు. గమనించండి, అక్కడ దేవుడు దిగి వచ్చారు. వీళ్ళందరూ కూడా అక్కడ గ్యాదర్ అయ్యేవారు, చుట్టూ గ్యాదర్ అయ్యేవారు అనమాట. లోపల మాత్రము అదే ప్రైజ్ యాజకులు ప్రవేశించారని మాట్లాడుతూ. ఇక్కడ మనం చూసినట్టయితే కీర్తనగారుడు ఏం చేస్తున్నాడంటే, నీ వైపు మీద మందిరం వైపు నేను చూస్తున్నాను. ఏం పొందుకోవాలి? నేను బలము చూడాలి, ప్రభావము చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలము, ప్రభావము, దేవుని యొక్క ప్రభావము, శక్తియు అనుభవించేది ఎక్కడంటే ఆ గ్యాదరింగ్లో ఉందని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎక్కడైనప్పుడు కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన వెనకాల ఒక టెంట్ వేసి అక్కడ ఉంది ప్రైజులో ఈ యొక్క మహిమా ప్రభావం ఎక్కడ ఉంటుంది? అక్కడేని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజులో ఈ మందిరం యొక్క అంటే ప్రైజులో దేవుడు ఈ యొక్క మందిరము ద్వారా, మందిరం అంటే నా ఉద్దేశం ఇప్పుడు గ్యాదరింగ్ ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసి 18 అధ్యాయము 6వ వాక్యం ఒకసారి చదవండి. 18 ప్రైజులో కీర్తనము 6వ వాక్యం ఒకసారి చదవండి అండి. నా శ్రమలో నేను యెహోవాను మొరపెట్టిదిని, దేవునికి ప్రార్థన చేసినదిని, ఆయన ఆలయములో ఆలగించి దేవుని నామం మహిమపరచబడనుగాక. అంటే అక్కడ ఆలయం అని తీసేసి గ్యాదరింగ్ లేకపోతే సంఘముగా కూడుకోవటం అనేది పెట్టుకోండి. దేవుని స్తోత్రం అండి. సంఘముగా అంటే నేను ప్రార్థన చేశాను, కష్టకాలములో ప్రార్థన చేశాను, దేవుడు నాకు ప్రైజులు. గమనించండి, ఆ సంఘములో కూడినప్పుడు నాకేం కలిగింది? అంగీకరించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ప్రార్థన మనం ఎక్కడైనా సరే ప్రైజులో అంటే సంఘముతో కలిసి ఉండటం చాలా ఆశీర్వాదం, ప్రాముఖ్యతమైన యొక్క విషయం. చాలా అది దాని యొక్క ఇంపార్టెన్స్ నేను చూపిస్తాను. 20 అధ్యాయం 2వ వాక్యం చదవండి. అంటే 20 అధ్యాయం కాదు, ప్రైజులో కీర్తన 20. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చెయ్యను కాక. ఎక్కడ నుండండి? ఆలయములో, పరిశుద్ధ స్థలములో. ఆలయం అని అదే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చెయ్యను కాక. దేవుని స్తోత్రం. సియోనులో నుండి నేను నిన్ను ఆదుకొనను కాక. ఏంటి అక్కడ ప్రైజులో? దేవుని యొక్క ప్రైజులో మందిరము లేకపోతే దేవుని యొక్క ప్రైజు సహవాసమని తీసుకోండి. సహవాసము, సంఘము. కొత్త నిబంధన గ్రంథంలో ఏం పేరు పెట్టారండి? సంఘము, సంఘము, సంఘమని ఉంది. కొరింథీలో ఉన్న సంఘము, ఆ సహవాసమని కూడా మనం. అక్కడ నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సహాయం ఎక్కడ నుండి? సియోనులో నుండి. అదే ప్రైజులో ఆ యొక్క సహవాసము నుండి. 27వ అధ్యాయం కీర్తనము 4 నుండి 4-5 వాక్యం చదవండి. యెహోవా యొద్ద యొక్క వరమడిగిదని వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆలయములో ధ్యానించుటకును జీవితకాలం అందయు యెహోవా మందిరములో నివసించకోరుతున్నారు. అంటే కంటిన్యూస్ రిలేషన్ అని మాట. స్తోత్రం, హల్లెలూయా. ఆలయములో ఏం చేయాలి అంటే ప్రైజులో ఆ యొక్క గ్యాదరింగ్లో, ఆ యొక్క సంఘములో, ఆ యొక్క సహవాసములో అప్పుడు కూడా కలిసి ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రైజులో, హల్లెలూయా. 36:8 చదవండి.
నీ మందిరం యొక్క సమృద్ధి వలన. చూడండి, మందిరం సమృద్ధి పొందితే ఆ సమృద్ధి నేను కూడా పొందుచున్నానంట. దేవుని స్తోత్రం. మందిరములో సమృద్ధి ఉంది, ఆ సమృద్ధి నాకు దొరుకుతుంది. అదే ఎలాగ దొరుకుతుంది అది తర్వాత చెప్తాను. ఇప్పుడు మందిరం యొక్క ప్రాధాన్యం చెప్తున్నాను, గ్యాదరింగ్ యొక్క ప్రాధాన్యత చెప్తున్నా ప్రైజులో. అదేవిధంగా సహవాసం యొక్క ప్రాధాన్యత చెప్తున్నానని మాట ప్రైజులో. ఆ మందిరం యొక్క సమృద్ధి అది నేను పొందుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 65:4 చదవండి. నీ ఆవరణములో నివసించినట్లు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. గమనించు, పరిశుద్ధాలయము చేత, మందిరములోని మేలు చేత తృప్తి పొందదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను తృప్తి పొందదను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఎక్కడ నుండి తృప్తి వస్తుందంట? మందిరములోని మేలు చేత. గమనించండి, మందిరములోని మేలు చేత తృప్తి పొందుచున్నాను. దేవుని నామం మహిమపరచగాడు. హల్లెలూయా. అంటే అక్కడ కూడా మనం గమనించగలము. ఏంటది? మందిరము లేకపోతే అక్కడ ఒక గ్యాదరింగ్, అక్కడ ఒక సహవాసం అనేది మనకు కనిపిస్తుంది మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ప్రైజ్లో మనం గమనించినట్టయితే 84 అధ్యాయం 1 నుండి 10 వరకు గమనించండి. మొదటి నివాసం ఎంతో రమ్యము. మొత్తం చదవడానికి మనకు సమయం లేదు కదా. ప్రైజ్లో యెహోవా మందిరావరణము చూడవలనని ఆశపడుచున్నది, సమ్మసిల్లుచున్నది. దీవంగల దేవుని దర్శించుటకు హృదయమును శరీరమును ఆనందముతో. అంటే ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాను, ఎప్పుడు దేవుని సహవాసములో నేను ఉండగలుగుతాను, ఎప్పుడు నేను దేవునితో సహవాసం చేయగలుగుతాము అని యొక్క ఆశతో నేనేం చేస్తున్నాను? కనిపెట్టుచున్నాను, ఎదురు చూస్తున్నాను అని చెప్పి దేవుని వాక్యం. 138 మొదటి 2 వాక్యములు చదవండి. నీ పరిశుద్ధాలయము తట్టు నమస్కారము చేయుచున్నాను. నీ నామం అన్నిటికంటే వాక్యమును. చాలండి. ఇప్పుడు ఏంటి? పరిశుద్ధ ఆలయం తట్టు నమస్కారము చేయుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భాగాలన్నీ ఏం చెప్తుంది చెప్పండి? ప్రైజ్లో అంటే మందిరం యొక్కే, అంటే ప్రైజ్ 4 గోడల గురించి కాదు. ఏంటది? సహవాసం యొక్క, సమూహం యొక్క, గ్యాదరింగ్ యొక్క ప్రాధాన్యత అక్కడ అంటే ఇక్కడ అన్ని చోటులో మనం చూసేది అక్కడ నుండి నాకు ప్రైజ్లో ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. అక్కడ నుండి మనకి ఏం కలుగుతుంది? సహాయం కలుగుతుంది. కష్టములో ఉండి నేను ప్రార్థన చేయగా మందిరములో నాకు జవాబు వచ్చింది అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సమూహానికి లేకపోతే సమాజానికి లేకపోతే ఆ సహవాసానికి సంఘానికి ప్రాముఖ్యత ఉందా లేదా? చెప్పండి. ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ప్రైజులు ఏ విధంగా ఈ యొక్క విడుదల మనం పొందగలము? ఈ మందిరం యొక్క ఆశీర్వాదము ఏ విధంగా మనం పొందగలము? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అంటే ఎప్పుడు మనము పొందగలము ఈ యొక్క విషయం మనం చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో ఎప్పుడైతే ఆ యొక్క సంఘమునికి, ఆ సహవాసమునికి లోబడి ఉన్నప్పుడు మాత్రమే, కలిసి ఉన్నప్పుడు మాత్రమే, లేకపోతే అక్కడ ఆ యొక్క ప్రైజులు ఆ యూనిటీని బట్టి మాత్రమే ఆ యొక్క ఆశీర్వాదము పొందగలము. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అంటే హల్లెలూయా. అందరూ వినండి. ప్రైజులో అంటే బాధ కలిగించే కొన్ని విషయాలు ఉంది, గమనించండి. ప్రైజులో
నడిపింపుకి అంగీకారం ఇవ్వాలి, నడిపింపుని అంగీకరించాలి. సంఘ కార్యక్రమంలో మనం ఏమై ఉండాలి? పాలు పొందే వారంగా ఉండాలి. ప్రైజ్లో నేను ఆ సంఘములో ఒక మెంబర్ అండి, లేకపోతే సంఘానికి సంబంధించిన వ్యక్తి అండి, లేకపోతే నేను ప్రైజ్లో నేను మందిరము నుండి లేకపోతే ఆలయము నుండి ఆలయం చేత నేను ఎదురు చూస్తున్న అక్కడ నుండి నాకు విడుదల రావాలండి గమనించిన స్తోత్రం. హల్లెలూయా. ఇది మనము ప్రాగంగా మనం మారకుండే ఈ వాక్యాలు ఏమి కూడా మనకు వర్ధించదండి. గమనించండి, ఈ యొక్క భాగం మనకి ప్రైజ్లో ఎప్పుడైతే ఈ భాగాలు మనకు వర్ధిస్తామో తప్పనిసరిగా ఆ సంఘం యొక్క ప్రైజ్లో గమనించండి ఆ యొక్క కట్టుబాటు ఉంది, లేకపోతే ఆ యొక్క నియమాలు అన్నీ కూడా మనం పాటించే వారంగా ఉండాలని మన స్తోత్రం. హల్లెలూయా. అంటే సంఘానికి విరుద్ధంగా నిలబడి ఏమీ పొందలేరండి స్తోత్రం. ప్రైజ్లో మిగిలిన అన్నీ కూడా ఏంటి ప్రైజ్లో. ఇప్పుడు ఒక సింపుల్ విషయం చెప్తామండి స్తోత్రం. మనము డైలీ ఒక అధ్యాయం చదువుతున్నాం, అవునా కదా? ప్రైజ్లో ఉన్న విషయం చెప్పాలంటే ఇప్పుడు చాలామంది దానిలో ఏం చేయటం లేదు అంటే పాలు పొందటం లేదన్నమాట. ఒక్క అధ్యాయం చదవడానికి చాలా ప్రైజ్. కొందరి యొక్క ఆలోచన ఏంటంటే నేను ఎలాగో ఏం చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాం, మళ్ళీ అదే అధ్యాయము చదవాలా? కయ్యీని యొక్క మార్గం అది. ఎవరి మార్గం అండి అది? కయ్యీని యొక్క మార్గం. నేను అదే అధ్యాయం చదవాలా? మేము ఎలాగో ఏం చేస్తున్నాము, ప్రైజ్లో ఏం చేస్తున్నామండి, వాక్యం చదువుతున్నాం కదా, మళ్ళీ ఆ అధ్యాయమే చదవాలా? ప్రైజ్లో గమనించండి, మీ అధ్యాయం మీద చదవండి. దానితో పాటు సంఘం ఒక క్రమం ఏర్పడినట్టయితే ఆ క్రమములో ఉండటము ఆశీర్వాదమని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది అన్నాడు కదా. హల్లెలూయా. ఒక్క విషయం చెప్తాం ప్రైజ్లో గమనించండి. ప్రైజ్లో ఆ కరోనా టైంలో గమనించండి, అందరూ చక్కగా ప్రైజ్లో వాక్యము చదివి ప్రార్థన చేసి కుటుంబారాధన కండక్ట్ చేసి ప్రైజ్లో మంచి చాలా సంఘములు అందరూ చల్లారిపోయే సమయంలో ఇక్కడ మాత్రం అందరూ చాలా ఉజ్జీవంగా ఉన్నారని యొక్క సత్యం మీరు సాక్ష్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి? గ్యాదరింగ్ ప్రైజ్లో మేము ఇంటిలో మేము చేస్తాము ప్రైజ్లో అంటే కరెక్ట్ 7:30 8:30 మధ్యలో ఏం జరిగేది? కుటుంబారాన్ని. ఈ రాత్రి ఈ పగటి వేళ బాధతో అడిగే ఎంతమంది అది కంటిన్యూ చేస్తున్నారు చెప్పాలి, మనం ఆలోచన చేయాలి. ఎంతమంది కంటిన్యూ చేస్తున్నారండి ఆ కుటుంబ ఆరాధన? అంటే ప్రైజ్లో అంటే ఈ 2 రోజులు శుక్ర శని ఆదివారం మాట్లాడిని బట్టి కూడా గమనించవలసిన విషయం ఏంటంటే మనం మరలా తిరిగి వచ్చే వారంగా ఉండాలని మాట స్తోత్రం. ఒక బ్రేక్ త్రూ జరగాలని మాట స్తోత్రం. బ్రేక్ త్రూ అంటే ఒక నూతనమైన స్టార్టింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటది? ఆ నూతనమైన ప్రారంభమని మాట. లేకపోతే ప్రైజ్లో హల్లెలూయా తెలుగులో ఏమంటారు? విచ్చిను ఏదో అంటారు గణిస్తాం. అంటే నూతనంగా ప్రారంభించటం ఏదో ఒకటి చెప్పండి. దేవుని స్తోత్రం. మరలా మనం తిరిగి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్లో ఆ దినాలు 2-3 సంవత్సరము ప్రైజ్లో అనేక మంది ఇబ్బంది పడినా సరే ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పడ్డారా? హాస్పిటల్లో సీరియస్గా ఉండారా? మనం చేసిన ప్రార్థన బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని ముందు లోబడి ఉండటం వలన, దాని ముందు ప్రైజ్లో సంఘ క్రమంలో కరెక్ట్గా ముందుకు సాగటం వలన గమనించండి, అదన్నీ కూడా ప్రైజ్లో కూడి ఏం చేస్తుందంటే ఆ మేలు కొరకే అది జరిగిందని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరికో కొంచెం అదే ప్రైజ్లో కోల్డ్ ఆ ప్రైజ్లో అలాంటిది వచ్చింది తప్ప దేవుడు అందరినీ క్షేమంగా ఉంచారు. ఒకప్పుడు మనం చేసాం. నిన్న రాత్రి చెప్పాం కదా, మన ప్రార్థన అన్నీ కూడా ఏమవుతుంది? అక్కడ సేవింగ్స్ అని మాట. మనకు సమయం వచ్చినప్పుడు అన్నీ ప్రార్థన చేసి అదన్నీ కూడా సేవ్ చేయబడుతుంది. సమయాల్లో దాని యొక్క ప్రతిఫలం మనం ముందుకు సాగే వారంగా ఉండనిస్తాం. హల్లెలూయా. అంటే ఒక తిరిగి వచ్చే సమయం ఆసన్నమైందని మాట. గమనించండి. ఏంటి? మన యొక్క కుటుంబారాధన కానివ్వండి, బైబిల్ చదివే విషయం కానివ్వండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కయ్యను మార్గములో నడవమాకండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తాం? ప్రైజ్లో
వేరే అధ్యాయం చదివి లేకపోతే ప్రైజులో ఆ ఒక్క అధ్యాయం చదివి అంటే ఆ సంఘముతో సహకరించినట్టు అవుతుంది. గమనించండి ప్రైజులో అంటే ఎక్కువ చదివేసి ఈ దినాల్లో మానేసిన వారి గురించి మాట్లాడుతాను నేను. చదివి ఈ దినాల్లో మానేసిన ప్రైజులో ఎంత టైం పడుతుంది ఆ ఒక్క అధ్యాయం చదవడానికి చెప్పండి, చదివేవారు చెప్పండి. 24 గంటలు మనకు 5 minutes లేదా అంటే ఏదో ఒక శక్తి మమ్మల్ని ఏం చేస్తుంది, ఆడంగపరిచి మన సత్యం మొదట ఏం నిలబెడుతుంది, అక్కడ ఒక అసత్యం తీసుకుని వస్తుంది. ఏ అసత్యం అది? ప్రైజులో బైబిల్ ఎలాగో చదువుతుంది, మేము ప్రైజులో ప్రార్థన చేస్తున్నాను బాగానే ఉంది, ధ్యానిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం కదా, మళ్ళీ ఆ ఒక్క అధ్యాయం ఎందుకు అంటే పొందవలసిన ఆశీర్వాదాలు పొందకుండా సాతాను అక్కడ ఏం చేస్తుంది, అక్కడ ఆడంగపరుస్తుందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అంటే ప్రైజులో ఒక నూతన బిగినింగ్, ప్రైజులో రావలసిన సమయము ఆసన్నమైందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ చదివే విషయం కానివ్వండి, ప్రార్థన ఇంటిలో చెప్పండి, కుటుంబారాధన జరిపించే విషయం కానివ్వండి. ఇంకా ముందు కరోనా రాకూడదు, కరోనా లాంటిది రాకూడదని ఏముందండి చెప్పండి. కొన్ని సంవత్సరం తర్వాత కొన్ని ప్రైసులో ఆ సంఘటనలు ఈ విధంగా జరుగుతుందని మాట ప్రైసులో. అప్పుడు కూడా మనము దేవుడు సహాయం కావాలా వద్దా? ప్రైసులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే దానిలో గ్యాప్ రాకుండా కుటుంబారాధన మరలా స్టార్ట్ చేయండి. ప్రైజులో వాక్యం చదివే విషయము, అధ్యాయం చదివే విషయము మరలా స్టార్ట్ చేయండి. ప్రైజులో నిన్న రాత్రి చెప్పినట్టు ప్రైజులో 5 నిమిషాలు దొరికినప్పుడు పీతర్ గారు ఎక్కడికి వెళ్ళారు? ప్రార్థన చేయడానికి మేడగది ఎక్కారంట. అక్కడ ఉండి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు మాట్లాడారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి 1 వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో ఒక విషయం కూడా గమనించండి. కరోనా ముందు ఇంచుమించు సంఘాల్లో ప్రైజులో ఇంచుమించు ప్రతిరోజు ఏముంది, ఏదో ఒకటి ప్రార్థన. గ్రహకుడికి అండి ప్రైజులో, గ్రహకుడికి ఏదో వారానికి కనీసం 3-4 గ్రహకుడికి. అది ఇంటిలో జరిగేది, అందరూ గ్యాదర్ అయ్యేది. గమనించి అవునా కదా చెప్పండి. ప్రైజులో ఇంకా పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళిన వారైనా కాలేజీకి వెళ్ళిన వారైనా ఎవరైనా సరే ఆ కూడికలో పాలు పొందేవారు. గమనించండి. కరోనా తర్వాత అది జరగటం లేదనుకోండి, అయినా ప్రైజులో శుక్రవారము ఇక్కడ జరుగుతుంది, శనివారం అక్కడ కూడా రావడానికి వాళ్ళ మనసు లేకుండా పోయిందని మాట. శుక్ర శనివారాల్లో ప్రైజులో దేవుడు సహాయం కావాలి, దేవుడు ప్రార్థన వినాలి, ప్రార్థన చేయడానికి ఇష్టం లేని పరిస్థితి అని మాట. గమనించండి. అంటే ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు తీసుకున్నామంటే ప్రైజులో సంఘం యొక్క ఆత్మీయ లెవెల్ ఏమవుతుంది, తగ్గిపోయే పరిస్థితిలోకి వస్తుందని యొక్క సత్యము ఎరిగి ఈరోజు ప్రైజులో ఈ యొక్క టాపిక్ని నేను తీసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అంటే చల్లారిపోయే పరిస్థితి అని మాట. అదివరకు చేసే కార్యం చేయకుండా ఉండటం అని మాట. ప్రైజులో ఆ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి రాస్తున్నాను కానీ ప్రైజులో ఒక ఫిలదెల్ఫియా సంఘం మాత్రము అక్కడ ఏ లోపము లేని సంఘంగా ఉండిపోయినట్టు దేవుని వాక్యం. ఏ సంఘం అది? 6వ సంఘం అండి, ఫిలదెల్ఫియా సంఘం. దేవుని స్తోత్రం. 7వ సంఘంలోకి వచ్చినట్టయితే అక్కడ లవోదీకే సంఘం అండి. ఆ లవోదీకే సంఘములో అన్నీ ఫాల్టే కానీ వీళ్ళకు మాత్రము అంటే ప్రైజులో అన్నీ బాగున్నట్టు అనిపిస్తుందని మాట. గమనించండి. లవోదీకే సంఘానికి మాత్రము అన్నీ ఏమీ లేదు. దేవుడు ఏం పిలుస్తున్నారంటే దిక్కుమాలిన వాడనియు, దిగంబరుడనియు, గుడ్డివాడనియు, ప్రైజులో దరిద్రుడిని, ఇటువంటి మాటలు ప్రైజులో సంబోధన చేస్తూ మాట్లాడినప్పుడు వారి యొక్క అభిప్రాయం ఏంటి? మాలో ఏ లోపము లేదు. ప్రార్థన ఉంది, ప్రైజులో ఆరాధన ఉంది. గమనించండి, అందరూ వినండి. ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, ప్రైజులో కూడికలు ఉంది. కానీ క్రీస్తు మాత్రం ఎక్కడ ఉన్నాడండా? బయట నిలబడే పరిస్థితి అని మాట. మన సంఘానికి ఎన్నడూ కూడా అటువంటి పరిస్థితి లేకుండా ప్రైజులో ఎక్కడైతే తగ్గిపోయిందో, ఎక్కడైతే అలవాటు తగ్గిందో, తప్పిందో అక్కడే మనం సరి చేసుకోవడానికి ఒక నూతనమైన స్టార్టింగ్ ఈరోజు స్టార్ట్ చేసే వారంగా ఉండాలని మనం తెలుస్తాం. అప్పుడు మాత్రమే ప్రైజులో పాత అనుభవంలోకి, పాత విడుదల కొనిసు ఆ విధంగా వెళ్ళే కొంది ఏమొస్తుంది? సమస్యలు కూడా
పెరుగుతుందని యొక్క విషయం గమనించండి. సమస్యలు పెరగడానికి కారణము ప్రైజ్లో మనము ఇదివరకు ప్రైజ్లో ఉన్న స్థాయి నుండి ఏమవుతుంది, దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి. దూరంగా వెళ్ళిపోవటం మనకి సాతాను చేసిన ట్రిక్ అనమాట. ఏంటి, సత్యమును వెనక్కి పెట్టుకొని దాని ముందు అసత్యముతో నిలబడతారు సాతాను. గమనించండి, సత్యము వెనకుంది, దాని ముందు నిలబడతారు. ఏంటిది, అసత్యం పట్టుకొని ఆ యొక్క ఫ్లెక్స్ పట్టుకొని నిలబడతారు. ఆ ఫ్లెక్స్ మనం చదువుతాము ప్రైజ్లో, మనం ఏమనుకుంటామంటే ఇదే సత్యమని అనుకునే పరిస్థితి అనమాట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘముతో కలవసి ఉండటము. గమనించండి, శుక్రవారం ప్రార్థన ఉండి తప్పనిసరి శుక్రవారం రండి. ఏదైనా ప్రైజ్లో అర్జెంట్ ప్రోగ్రాం ఉండే ప్రైజ్లో ఎవరికో కవర్ పంపించండి, ఫోన్ చేసి చెప్పండి నేను ఈరోజు రాలేను. అక్కడ ఏముంది, ఏం తెలుస్తుంది అక్కడ? ప్రైజ్ విధేయత ఒకటి, అదేవిధంగా సంఘానికి వెళ్ళడానికి ఉన్న ఆసక్తి చూపిస్తుంది మాట. అక్కడ అబద్ధం ఆడడానికి లేదు, ఎందుకంటే దేవుని విషయమే. గమనించండి, ఊరికనే ఇంటిలో ఉండి ఫోన్ చేసి నేను రాలేను, నేను బయటికి వెళ్ళాను, లేకపోతే నీరసమని చెప్పడానికి లేదు. అక్కడ దేవునితో ఉన్న అక్కడ అబద్ధం ఆడడానికి లేదు కదా. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. నీరసం లేకుండా నీరసమని తప్పే నెక్స్ట్ రోజు ఏమొస్తుంది, నీరసం వస్తుంది యొక్క సత్యం. గమనించండి, అందుకని ఫీవర్ లేకుండా ఫీవర్ ఉందని చెప్తే అంతే, హెడేక్ లేకుండా హెడేక్ అని చెప్తే ఇదన్నీ స్కూల్లో జరిగే పద్ధతి, కానీ సంఘంలో జరిగే విషయము కాదే కాదు. ప్రేసలో స్కూల్లో పిల్లలు లేచి నేను ఫీవర్, నిన్న రాత్రి ఫీవర్ వచ్చింది అని చెప్తారు. గమనిస్తాం. సంఘంలో వస్తే తప్పనిసరిగా ఏదైతే ఏ విషయంలో ప్రైజ్లో లేనిది ఉన్నట్టు మీరు చెప్పారా, తప్పనిసరిగా అది అందుచేత గమనించండి. అక్కడ ఏమొస్తుంది కన్నా ఆ సంఘముతో ఒక భాగం అండి, సంఘముతో నేను ఉన్నాను, సంఘముతో నేను కలిసి ఉన్నానని యొక్క ప్రైజ్లో ఆ యొక్క ఫీలింగ్ అనేది వస్తుంది. ఫీలింగ్ అనేది మాత్రం కాదు, అక్కడ లోబడి తత్వం వస్తుంది. లేకపోతే ప్రైజ్లో దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక రోజు మాత్రమే రాగలను, నా ఇంటి పరిస్థితి అదేనండి అని తెలియపరిస్తే కూడా అక్కడ కూడా తెలియపరిస్తే ఏంటిది, ప్రైజ్లో రాలేని పరిస్థితి అని. గమనించండి, ఈ పగటి వేళ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్లో త్రూ అని మాట. మరలా మనం ఏం చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి సంఘములో ఏం చెప్తుందంటే ప్రైజ్, నీవు ఎక్కడ నుండి పడితివో అక్కడే మొదటి క్రియ చెయ్యండి అని చెప్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నారు మనస్సు పొందితేనే సరే, లేకపోతే ఏంటి ప్రైజ్లో నీ యొద్ద నుండి దీపస్తంభం తీసివేస్తారండ. ప్రైజ్లో ఇంకొకరికి ఇస్తారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఈ పగటి వేళ గమనించండి, నిన్న రాత్రి ప్రైజ్లో చెప్పిన మాటలు కూడా కొన్ని మీరు దీనితో కలిపి మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. అంటే సంఘం అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. దేవుడు అక్కడే ప్రైజ్లో దిగి వస్తాడు. ఇద్దరు ముగ్గురు కూడిన చోటులో దేవుడు ఉండాడు, దేవుని సాన్నిధ్యం ఉంటుంది. అక్కడే ప్రైజ్లో నేను ఎదురు చూస్తాను. అంటే ఆ కీర్తనములో చదివిన భాగం అన్నీ కూడా ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను. అక్కడికే నేను చూస్తున్నాను, నాయన ఆపదలో మొరబెట్టగా దేవుడు అక్కడ నుండి నాకు సహాయం చేసిన మందిరం యొక్క మేలు చేత తృప్తిపరుచున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక, హల్లెలూయా. ఆ సంఘముతో ఇది ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తామని మాట. గమనించండి, ప్రైజ్లో అంటే మన ప్లాన్లు అన్నీ కూడా దేని ప్రకారం చేస్తారంటే ఫలానా రోజు వచ్చింది, ఈరోజు ఏదైనా మీటింగ్ ఉందా లేదా, ఫలానా రోజు వచ్చింది, ఈరోజు మీటింగ్ ఉందా లేదా, ప్రైజ్లో ఉండే దానిని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా అదే కొందరి యొక్క దాహమును బట్టి, కొందరి యొక్క ఆసక్తిని బట్టి, సంఘంలో ఉన్న ప్రేమను బట్టి, సంఘంలో ఉన్న ఆ యొక్క దీన్ని బట్టి మాత్రం వారు అన్ని కార్యాలు అరేంజ్ చేస్తారనమాట. కుదరలేదు అంటే తప్పనిసరిగా అయ్యో నేను వెళ్ళలేకపోతున్నాను, రాలేకపోతున్నానని ప్రైజ్లో చెప్పి తెలియపరుస్తారని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక, హల్లెలూయా. ఇక్కడ కీర్తనగారుడు ఏం చెప్తున్నారంటే, నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తిష్టకొని ఉన్నది, నీ మీద ఆశ చేత
చూడవలనని. అంటే ఎంతమందికి, లేకపోతే ఎంతవరకు అదే దాహం కలిగి ఉంది, ఎంతమందికి ఆ దాహం కలిగి ఉందని ఒక విషయం మనకు మనమే ప్రశ్నించవలసిన వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీళ్ళు లేక, అంటే ఇప్పుడు మంచి సమయం అండి, సమ్మరే కదా. ప్రైజ్లో వాటర్ బాటిల్ లేకుండా మీరు ప్రైజ్లో ఒకరోజు అంతా ప్రయాణం చేసింది అనుకోండి, కుదురుతుందా? చాలా కష్టం అండి. ప్రైజ్లో గమనించండి, చాలా కష్టం అయిపోతుంది అనమాట ఆ వాటర్ లేకుండా ప్రయాణం అనేది. అదే విధంగా నేను నీ సన్నిధిలో ఉండడానికి నేను తృష్ణగానే ఉన్నానని మాట. స్తోత్రం. ఇంకా ఒక్క మాట ఉంది, నా ప్రాణము తర్వాత నీ మీద ఆశ చేత చూడవలనని కృంగుచున్నది ఉత్తమమును. ఇంకా కిందకి చదివితే ఒక మాట ఉంది, ప్రాణము నిన్ను అండి వెంబడిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విధంగా వెంబడించాలండి? అండి వెంబడించండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఎలాగ అండి వెంబడించేది? ప్రైజ్లో ఎలాగ అండి వెంబడిస్తామండి? వచ్చే దారిలో ప్రైజ్లో ఆ యొక్క నడిచి వస్తున్నాము, అక్కడ మంచి మల్లెపూలు ఉంది, చెట్టు ఉంది. ఆ చెట్టు నుండి ఒక పూలు ఉడి మన తల మీదకి వచ్చింది, మన దేహం మీదకి వచ్చింది. మనం ఏం చేస్తాం దాన్నే? చెప్పండి. తీసుకొని చూసారా లేదా? ఒకవేళ అలాగ పడితే ప్రైజ్లో అదే చోటులో మనకి ఇష్టం లేని ఒక బల్లి లాంటి, లేకపోతే ఏదైనా మన మీదకు పడితే దూలిపేస్తారన్నమాట. దాని స్తోత్రం. దేవుణ్ణి అండి వెంబడించటం అంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఎలాగని అండి? దేవునికి ఇష్టమైన రీతిలో ఉండే అండి వెంబడిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇష్టమైన రీతిలో ఉండే అండి వెంబడిస్తాం, లేకపోతే దేవుడు ఏం చేస్తారు? దొలిపేస్తారు. అదే లవోదికీయ సంఘానికి చెప్తుందని మాట. ఏంటది? నీవు బచ్చగా ఉంటే బాగుంది, తెల్ల నూలి వచ్చిన స్థితిలో ఉన్నారు కనుక నా నోటి నుండి మిమ్మను ఉమ్మి వేస్తాను. అందరూ తెలుస్తాం. అది అండి వెంబడించటం అంటే ప్రభు మమ్మల్ని ఇష్టపడాలి, ప్రభు మమ్మల్ని ఇష్టపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో పరిశుద్ధంగా మనం ఉండాలి. హల్లెలూయా. సెపరేషన్ మనం పాటించాలి. ప్రైజ్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరం మీద ప్రైజ్లో పేడ వచ్చి పడుతుంది అనుకోండి, బండి మీద వెళ్తుంది, గమనించండి. బండి మీద వెళ్ళినప్పుడు ప్రైజ్లో పేడ మీద ఎక్కింది, పేడ అది స్ప్లిట్ అయి మన దేవుడి వెంటనే అదేం చేస్తాము? కడిగేస్తాము. వాటర్ నుండి వెళ్ళిపోం, వాటర్ కొన్ని డ్రాప్స్ పడింది, పట్టించుకుంటారా? చెప్పండి. వాటర్ అయితే, ఒట్టి వాటర్ అయితే, మంచి వాటర్ అయితే మనము పట్టించుకోమండి. దేవుని స్తోత్రం. అండి వెంబడించటము దేవునికి ఇష్టమైన రీతిలో ఎప్పుడైతే మనము ముందుకు సాగుతామో, దేవుడు కూడా మమ్మల్ని తుడచి వేయకుండా, నోటి నుండి ఉమ్మి వేయకుండా ఏం జరుగుతుంది? దగ్గర చేరుస్తాడని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఏం జరుగుతుంది? ప్రైజ్లో ఉమ్మి వేసే పరిస్థితి అనమాట. అంటే నా ప్రాణము నిన్ను అండి వెంబడిస్తున్నారని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక క్రమం ఏర్పడినట్టయితే ఆ క్రమము ఉండండి. ఒక నడిపింపు ఉన్నట్టయితే ఆ నడిపింపుకి లోపడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో. ఎందుకంటే సంఘానికి పెద్ద శక్తి ఇచ్చారనమాట. దేవుని స్తోత్రం. సంఘానికి శక్తి ఉందా లేదా? ప్రైజ్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘం యొక్క శక్తి అంత ఇంత కాదండి. ప్రైజ్లో. మీరు భూమి మీద దేన్ని బంధిస్తారు? పరలోకమందు ఎవరు పాపమైతే క్షమిస్తారో, పరలోకమందు నేను కూడా పాపము క్షమిస్తాను. ఏ పాపం నిలుపుతారో మీరు,
ఆ పాపం పరలోకమందు కూడా నిలిపివేస్తుందని మాట. స్తోత్ర హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అపోస్తల కార్యం 15వ అధ్యాయం 16వ అధ్యాయం చదువు. 15వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన మాట ఉంది. అందరూ వినండి, వినక్కర్లేదు. సంఘములో ఒక సమస్య వచ్చింది. సంఘములో సమస్య వచ్చిందని మాట. సమస్య ఏమొచ్చిందంటే, సంఘానికి వచ్చేవారు, రక్షణ పొందేవారు సున్నతి పొందుకోవాలా వద్దా, ఈ సమస్య వచ్చింది. ఏంటది అంటే, ఇశ్రాయేల్ ప్రజలు లేకపోతే ప్రైజ్లో గమనించండి, యూదులు చేసినట్టు సున్నతి కావాలా వద్దా అని యొక్క సమస్య వచ్చింది. ఆ సమస్య పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకంటే అన్ని జనులు కూడా ఏం చేస్తున్నారు, సంఘములోకి వస్తుందని మాట. కొర్నేలియోస్ అటువంటి అన్ని జనులు కూడా వస్తున్నారని మాట. అప్పుడు కొందరు ఉపదేశం తీసుకుని వచ్చారు. ఏంటంటే ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క ఫస్ట్ యూదుడు అవ్వాలి. యూదుడు అయిన తర్వాత అంటే యూదుడు అవ్వాలంటే సున్నతి పొందడమే వారి ఉద్దేశం. యూదుడు అయిన తర్వాత ఏమవ్వాలి, క్రైస్తవుడు అవ్వాలంట. క్రీస్తుని అంగీకరి ఆ యొక్క నియమం వచ్చి, ఆ యొక్క ఆలోచన వచ్చిందనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, అపోస్తలుల పౌలు అదేవిధంగా శిష్యులు అందరూ కూడా యెరూషలేములో గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రార్థన చేశారు. యాకోబు యొక్క అధ్యక్షతలో, ఆ యొక్క లీడర్షిప్లో ఏం చేశారంటే, ఒక ప్రైజ్లో ఒక తీర్మానం సంఘం అంతా కూడా కలిసి ఏం చేశారు, ఏం తీర్మానం చేసుకున్నారు తెలుసా? సున్నతి అవసరం లేదు. ఎవరైనా సంఘములోకి రావాలంటే ప్రైజ్లో 4 విషయాలు పాటించండి. 1, విగ్రహ సంబంధమైన విషయము, జారత్వం 1, గొంతు పిసికి చంపేది, రక్తమును, ఈ 4 విషయాలు పాటిస్తే చాలు అన్నారు. గమనించండి, సున్నతి అక్కర్లేదు. అంటే విగ్రహ సంబంధమైన ఏమీ తినకూడదు, చెయ్యకూడదు. అందుకు కూడా గమనించండి. తర్వాత జారత్వం అంటే వ్యభిచారం. జారత్వం అనగా వ్యభిచారము చేయకూడదు. గొంతు పిసికి చంపిన దానినే తినకూడదు, రక్తం తాగకూడదు. ఈ 4 నియమాలు వచ్చింది. దేవుని స్తోత్రం. వారందరూ కలిసి దాన్ని ప్రభు సన్నిధిలో ఉంచి, ప్రభువా ఇంకా సున్నతి వద్దు, ఏమీ వద్దు, ఈ 4 ప్రైజులు విషయాలు. ఎందుకంటే ప్రైజులు అన్ని జనులు వారి రక్తం తాగేవారని మాట. గమనించండి. అదే వారు కోసి తినేవారు కాదు. ఏం చేసేవారంటే తినేవారని మాట. గమనించండి. వ్యభిచారం సర్వసాధారణం. అదేవిధంగా విగ్రహం అర్పితం తినేవారు. ఈ 4 విషయాల్లో వారు ప్రైజులు శ్రద్ధ తీసుకున్నట్టయితే ప్రైజులు వారి సున్నతి అక్కర్లేదు అని యొక్క తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానము సంఘముగా కూడుకున్నారు. అది దేవుడు అంగీకరించారని మాట. కనిస్తాం. హల్లెలూయా. అది ఎవరు అంగీకరించారు? దేవుడు అంగీకరించారండి. అంటే సంఘం కలిసి ఒక తీర్మానం చేసుకున్నామో అది దేవుడు, అంటే వాక్య విరుద్ధమైన విషయం కాదు, వాక్యానుసారమైన తీర్మానాలు. జ్ఞాపకం ఉంచుకోండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొరింథీ సంఘములో అక్కడ ఉన్నవాడు. గమనించండి. కొరింథీ సంఘములో 5వ అధ్యాయంలో ఉంది. ఏంటంటే ఆ వ్యక్తి ప్రైజ్ ది లార్డ్ పెద్దవాడండి. పెద్దవాడంటే పెద్దలండి, సంఘ పెద్దలు అనుకోండి. ఆ సంఘ పెద్దకి ప్రైజ్లో ఏం జరిగిందంటే, తండ్రి యొక్క భార్యను ఉంచుకున్నారు. గమనించండి. సొంతం తల్లి కాదు, తండ్రి రెండో భార్య అనుకోండి. భార్యను ఏం చేశారు? ఉంచుకున్నారంట. సంఘములో ఎవ్వరు మాట్లాడటం లేదు. సంఘములో మాట్లాడటం లేదు. ప్రైజ్లో కారణం ఏంటి? పెద్దడు ప్రైజ్లో ఎవరు? సంఘ పెద్ద అండి. ఎవరు మాట్లాడతారు ప్రైజ్లో? సంఘ పెద్ద యొక్క నియమమే నియమం ప్రైజ్లో. గమనించండి. అప్పుడు పౌలు వచ్చాడు. పౌలు గారు వచ్చి ఏం చేశారు తెలుసా? ఏంటి? వాళ్ళని తిట్టారు. ఎవరిని తిట్టారు? సంఘముని తిట్టారు. ఎందుకు వారి విషయంలో ఒక తీర్మానం చేసుకోలేదని చెప్పి తిట్టారు. 5వ అధ్యాయం చదవండి, అన్నీ మీకు దానిలో దొరుకుతుంది. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. ప్రైజ్లో అంటే అన్నిలో కూడా లేని యొక్క విషయం సంఘములో ఉండగా మీరెందుకు అదన్నే ఏం చేయలేదు? వెలివేయలేదు, బయట పంపించలేదు అని అడుగుతున్నారని మాట. స్తోత్రం. అంటే సంఘానికి ఏం అది ఉంది? వాక్య విరుద్ధమైన కార్యం ఎవరు చేసినా వారిని సంఘం నుండి ఎలాంటి అధికారం దేవుడు సంఘానికి ఇచ్చారండి. గమనించండి. ఇప్పుడు ఏం చేశారు అక్కడ పౌలు? ఏం చేశారు ఒకసారి చదవండి. ప్రభువు అయిన యేసు దినమందు ఈయన ఆత్మ రక్షింపబడినట్టు
శరీర ఇచ్చ నశించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు అల్పాబింబవలను. అంటే సంఘం అంతా కలిసి ప్రభు సన్నిధిలో ఏం చేశారు? ఆ వ్యక్తిని ఎవరు కప్చారంట? అంటే రోగిగా మారడానికి. అంటే శరీర ఇచ్చ నశించబోవడం, శరీర ఇచ్చ నశించి ప్రభు రాకడలో ఎత్తబడతారంట. గమనించండి, శరీర మంచములో ఉండి 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 అతడు మారు మనసు పొంది శరీర ఇచ్ఛని కూడా నశించినప్పుడు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతారు. అంటే ప్రైజ్లో తిరిగి లేస్తారని యొక్క ఉద్దేశంతో ఏం చెప్తున్నారండి? మీరంటే సంఘము, అదేవిధంగా నా ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ కలిసి ఏం చేస్తున్నారంట? సాతానికి అప్పగిస్తున్నారంట. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అంటే సంఘానికి శక్తి ఉందండి. హలో, శక్తి ఉందండి. అధికారం ఉందా లేదా? సంఘానికి అధికారం ఉంది, శక్తి ఉంది. ఈయన యొక్క సత్యం మనం గమనించండి. దేవుని స్తోత్రం. అంటే అందుచేత మనం కయ్యను మార్గములో నడవకుండా, లేకపోతే కోరహు యొక్క మార్గములో ప్రైజ్లో అంటే ప్రైజ్లో అధికారానికి విరుద్ధంగా మాట్లాడటము, కోరహు యొక్క మార్గములో నడవకుండా, బిలాము యొక్క బోధలో ప్రైజ్లో నడవకుండా ఉండాలని చెప్పి ప్రైజ్లో యూదా పత్రికలో మనం చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నామంటే ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో సంఘం అనేది దేవునిది. దేవుని యొక్క సంఘం పరిశుద్ధమైనది, పవిత్రమైనది కనుక తప్పనిసరిగా ప్రైజ్లో ఆ సంఘము ద్వారా మాత్రమే ఏమొస్తుంది? విడుదల వస్తుందని యొక్క సత్యం జ్ఞాపం చేసుకోండి. హల్లెలూయా. సంఘములో నలుగురు కలిసి ప్రార్థన చేసే తప్పనిసరిగా కొన్ని కార్యాలు దేవుడు చేస్తారని మాట. సంఘం కలిసి ప్రభు ఫలానా కుటుంబం క్షమించండి అని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు ఆ కుటుంబం మీద ఉన్న శాపమును దేవుడు ఏం చేస్తారు? తీసివేస్తారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో సంఘానికి అధికారం ఉంది, అదేవిధంగా సంఘమునికి శక్తి ఉందని యొక్క విషయం గమనించండి. సంఘం వైపు కీర్తనగారుడు కూడా అందుకనే చెప్తున్నారు. ఇదన్నీ కూడా ఎన్నో కీర్తనములో ప్రైజ్లో నేను ఆపత్కాలంలో ఉండగా మొరబుట్టగా సంఘము నుండి నాకు ఉత్తరం ఇచ్చారంట. అదేవిధంగా ప్రైజ్ మందిరం యొక్క మేలు చేత నేను తృప్తి పొందిన, నీ పరాభవం మహిమ చూడవల్లని నేను నీ వైపు ఆశతో ఎదురు చూస్తున్నానంట. దేవుని స్తోత్రం. అంటే ప్రైజ్లో సంఘం అనేది ఒకటండి, దేవుని శరీరం అండి. ఆ శరీరములో ప్రైజ్లో మనకిష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు అని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. సంఘం ఉంటే సంఘానికి లోబడండి. ప్రైజ్లో అదే దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుందని మన స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేద్దాం. సంఘంగా కూడుకున్న సమయంలో సంఘంగా కూడుకున్న ప్రైజ్లో ఇంకేజ్ ఇబ్బంది అయితే ప్రైజ్లో ముందుగానే తెలియపరుస్తాం. వాక్యము అధ్యాయం మనం చదువుతామని తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం దేవుడు అంగీకరించి ఆ అధ్యాయం మనం చదువుతూ ముందుకు సాగుతాం. ప్రైజ్లో ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. ఇదన్నీ పాపమా? పాపము ఎప్పుడైతే ప్రైజ్లో ఆ నియమం ఉండే నియమ లంఘనం వస్తుందని మాట. హలో ఏంటిది? నియమం ఉండే నియమ లంఘనం ఉంది. నియమం లేదు అంటే లంఘనం లేదు. గమనించండి, నియమం ఉన్న విషయాలు నియమ లంఘనం ఉందని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. పౌలు గారు చెప్తున్నారు, నా ధర్మశాస్త్రం ఉంది కాబట్టి నేను పాపం గురించి తెలుసుకున్నానంట. పరమశాస్త్రము మమ్మల్ని పాపం గురించి నేర్పిస్తుందని మాట. పాపము గమనించండి, పాపం ఉంది కాబట్టి పాప లంఘనము, నియమం ఉంది కాబట్టి నియమ లంఘనమని మాట. గమనించండి, ఆ నియమ లంఘనము ఎక్కడ కూడా రాకుండా మన జీవితమును చాలా ప్రైజ్లో ఆ యొక్క అంగీకార భావం మనకు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మందిరము ద్వారా కొన్ని కార్యాలు చేస్తాడని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయం మనం గమనించి ప్రైజ్లో దేవుని ఏం చేద్దాం? మనము అండి వెంబడిస్తామండి. స్తోత్రం. దేవుణ్ణే అండి వెంబడిస్తాం. ప్రైజ్లో ఒక న్యూ బిగినింగ్ ఈ రోజు నుండి చేద్దామండి. స్తోత్రం. హల్లెలూయా. న్యూ బిగినింగ్ అంటే ప్రైజ్లో కొత్త ప్రారంభం అని మాట. ప్రైజ్లో బ్రేక్ త్రూ అని మాట. స్తోత్రం. మరలా
ఒక ఇన్నోవేషన్స్ మరలా ఎక్కడో ఫెయిల్ అయిపోయింది, మరలా ప్రైజ్ ఈ యొక్క రీసెర్చ్ జరిగినప్పుడు కూడా ఎక్కడైనా ఫెయిల్ అయిపోతే మరలా దానినే ప్రైజ్లో రీసెర్చ్ జరుగుతుందని మాట గమని. దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ త్రూ అని మాట. మరలా దానిని ఏం చేద్దాము ప్రైజ్లో. అందుచేత ప్రార్థన ఎక్కడైనా తగ్గిపోతే సాతాను తీసుకొస్తే నేను ప్రార్థన పరుడు ఒక ఆలోచన తీసుకొస్తానమాట. ఎన్నడూ ఆ ఆలోచనకి లొంగిపోమాకండి స్తోత్రం. ప్రైజ్. ఎందుకంటే ప్రైజ్లో ప్రతి కుడికి నేను వెళ్తాను కదా అని యొక్క ఆలోచన వస్తాయన్నమాట ప్రైజ్లో. అలా కాదు ప్రైజ్లో. ఇంటిలో ప్రార్థన ప్రైజ్లో షార్ట్ టైం ఉంటే దాన్ని ప్రార్థన చేద్దామండి. వ్యర్థమైన వాటి మీద మనము మనస్సు ఉంచకుండా ఆ టైంను కూడా దేనికి వాడుతాము, ప్రార్థిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో యథావిధిగా మీరు ఏం చేయాలి, ఆ కుటుంబారాధన మరలా స్టార్ట్ చేయండి. హల్లెలూయా. ఏంటి చేస్తారా కుటుంబారాధన? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో మీకు 7:30 కుదరకపోతే 8కి చేయండి, ఏం పర్వాలేదు. అనిస్తాం. కుటుంబారాధన జరిగించకుండా ఏం చేయకూడదు, పడుకోకూడదని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలకి ఏమవుతుంది, అదే అలవాటు వస్తుందని మాట గమనించండి. వాళ్ళకు ప్రార్థన చేయాలి ఒక కోరికని వస్తుందని మాట. దేవుని యందు భయభక్తి అనేది కలుగుతుందని మాట. ప్రైజ్లో దేవుని యందు భయభక్తి అనేది వాళ్ళకు కలుగుతుందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క విషయం కూడా నేను చెప్పి ముగిస్తామండి. స్కూల్కి వెళ్ళడానికి మనం కంపల్ చేస్తాము, హోంవర్క్ చేయడానికి కంపల్ చేస్తాము, బట్టలు మార్చుకోవడానికి కంపల్ చేస్తాము. దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ఏ కంపల్షను? అదేంటి పేరెంట్స్ యొక్క మనస్తత్వం, ఈ దినాల్లో ఉన్న మనస్తత్వం అనమాట. ఈ దినాల్లో ఉన్న మనస్తత్వం అది. హోంవర్క్ కంపల్ చేసి చేపిస్తారు. ఒకరోజు స్కూల్ మానేస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరండి. దేవుని స్తోత్రం. స్కూల్ నుండి వచ్చిన తర్వాత బట్టలు మన అది స్నానం చేసి అది కంపల్ చేస్తారు. గమనించండి. తినకపోతే బలవంతం చేయదు. ప్రార్థన చేయకపోతే ఏ బలవంతం లేదు. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏ బలం. వాళ్ళకి ఇష్టం ఉండే చేస్తారండి. అలాగ పేరెంట్స్ చెప్పే మాటలు మేము చాలా విన్నామండి. మేము ఏం చేయము, కంపల్ చేయము. అప్పుడు ఇది కూడా ఏం చేయాలి అంటే స్కూల్ విషయము, ఆరోగ్య విషయము, అదేవిధంగా ప్రైజ్లో అదే క్లెన్లీనెస్, ఇదన్నీ మనం కంపల్ చేద్దాము. దేవుని విషయం మాత్రము ప్రైజ్లో కంపల్ చేయరండి. వాళ్ళకి ఇష్టం ఉండే నేను ఆపను కూడా. గమనించండి. ప్రార్థన వెళ్ళాలంటే వెళ్ళవచ్చు, ఆపము ప్రైజ్లో. అది పేరెంట్స్ యొక్క తత్వం కాదండి. అలాగ ఉండకూడదు. మీరు కంపల్ చేసి హోంవర్క్ చేపిస్తే, కంపల్ చేసి కాలేజీకి పంపిస్తే, స్కూల్కి పంపిస్తే, కంపల్ చేసి నీ క్లెన్లీనెస్ చూసినట్టయితే, కంపల్ చేసి ఆ యొక్క ఆరోగ్యం గురించి ఆలోచన చేసినట్టయితే, వారిలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆత్మ అభివృద్ధి గురించి, ఆత్మ ఎదుగుదల వస్తే తప్పనిసరిగా ఏం చేయాలి? చిన్నప్పుడు కంపల్ చేస్తేనే కుదురుతుంది. పెద్దదైన తర్వాత అయ్యో దారి తప్పిపోయని చెప్తే ఏ ప్రయోజనము లేదని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. కంపల్ చేయాలి. చర్చికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, బైబిల్ ఒక అధ్యాయం ఇస్తే చదవండి, లేకపోతే కుటుంబారం చేయడానికి కూర్చోండి. ప్రైజ్లో ఇటువంటి విషయాలు కూడా మనం చేసినప్పుడు మాత్రమే మన యొక్క బాధ్యత కంప్లీట్ అవుతుందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి టైం వచ్చింది, వారి ఇష్ట ప్రకారం వదిలేస్తారా? చెప్పండి. పెళ్లి టైం వచ్చినప్పుడు మీకు ఇష్టం ఉండే పెళ్లి చేయండి, ఇష్టం ఉన్న వారినే చేయండి. అలా వదిలేస్తారా? చెప్పండి కొన్ని మాటలు. లేదుగా. మళ్ళీ ఇక్కడ ఎందుకు కంపల్షన్ లేదు? అక్కడ అన్ని చోట్లలో కంపల్షన్ ఉంది, ఇక్కడ మాత్రం లేదు. మీకు ఇష్టం ఉండే బాప్టిజం తీసుకోండి, ఇష్టం ఉండే కంపల్సరీ దేవుని సన్నిధికి వెళ్ళండి, ఇష్టం ఉండే ప్రైజ్లో చేయండి. ప్రైజ్లో ఇదేమి కూడా ఒక పేరెంట్ యొక్క కర్తవ్యం కాదు అని యొక్క సత్యమే గమనించింది. నడుస్తూ హల్లెలూయా. అందుచేత ఈ రాత్పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు గమనించండి. ప్రైజ్లో హల్లెలూయా. ఇంటిలో నంబర్ 1 కుటుంబారాధన. చాలా కుటుంబంలో ఉన్న అంధకార శక్తి దూరం అయిపోతుందన్నమాట. హల్లెలూయా. కొన్ని అంధకార శక్తులు దూరం అయిపోతుందని మాట. దాని స్తోత్రం. ఇంకొకసారి కూడా చెప్తాను. ప్రైజ్లో సంఘంలో సాక్ష్యాలు కూడా
ఏ చెప్పండి, తగ్గిపోయిందా లేదా? తగ్గిపోయింది. ఎందుకు అంటే నెమ్మదిగా మనం ఏం చేస్తాము, తెలియదు మనకి ప్రేసలో, నెమ్మదిగా ప్రేసలో. దానికి ఒక ఏముంది, ఇప్పుడు లేచి నిలబడి దేవుడు అది చేశాడు ఇది చెప్పడం ప్రేసలో కామ్గా ఉండే బాగుంది కదా అని అనుకున్నా, అంతే తప్ప ఏం లేదు. ఏ విరోధం లేదు, ఏమీ ప్రేసలో లేదు. కానీ నెమ్మదిగా సాతాను అదే ఆలోచన తీసి వస్తాయన్నమాట. గమనించి సాక్ష్యం చెప్పడానికి కూడా ఏముంది, మామూలే కదా, అందరి జీవితంలో చేసేది కదా ప్రైసలో. ఏం లేదు కదా అని అనుకున్నా. ప్రైసలో నీ జీవితంలో దేవుడు చేశారని ఆలోచన ఉండే, అది ఇతరులకు కూడా ఆశీర్వాదం అవుతుందని మాట స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యం అదే చెప్తుంది, ఒక్క సాక్ష్యము మరొక సాక్ష్యమును బలపరుస్తాంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అది కూడా తగ్గింది ప్రైసలో. గమనించండి. అంటే మొత్తానికి ఒక ఆల్రౌండ్ ప్రైజ్ ఇవాల్యుయేషన్ మనం చేస్తే ప్రస్తుత సంఘములో ప్రస్తుతం ఏంటి, ఒక 2 సంవత్సరం ముందున్న ఆత్మీయ స్థితి నుండి కిందకి దిగిపోయిందని అందరూ ఒప్పుకుంటారా లేదా? ఇదే పరిస్థితి అండి ప్రైజ్లో. అందుకనే లెటస్ బ్రేక్ త్రూ అనమాట ప్రైజ్లో, న్యూ బిగినింగ్ అనమాట. స్తోత్రం. ప్రార్థన ఆరంభం చేయండి. బైబిల్ చదవటం మానేసేవారు ఏం చేయాలి? చదవాలి. మేము కంబల్ చేస్తామని ఉద్దేశంతో కాదండి ప్రేయర్లో. అదొక మాకు ఆశీర్వాదమని భావించి అది చేయటం మొదలుపెట్టండి. స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజే ఏంటి మెసేజ్ కూడా పెట్టండి. అది ప్రైజ్లో అంటే ఇప్పుడు ప్రైజ్లో అది ఇతరులు కూడా ఒక ఎన్కరేజ్మెంట్ అనమాట. ఫలానా వారు చదివారు, నేను కూడా, మాకు కూడా తెలుస్తుంది కదా, ఎవరు తెలుస్తాను ప్రైజ్లో. అదేమి పరలోకంలో లెక్క చెప్పడానికి కాదు, కానీ ఇట్స్ ఏ సింపుల్ థింగ్. ఆ మెసేజ్ పెట్టడానికి ఎంత టైం పడుతుందండి? పిల్లలకి ఇస్తే వారు 100 times పెడతారు. గమనించండి, వాళ్ళకి చెప్తే ప్రైజ్లో అది కూడా చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోడికలు ఉండే దానికి గ్యాదర్ ఆ మనస్సు ఉండండి ప్రైజ్లో. ఇన్ కేస్ ఇబ్బంది అంటే ఏంటి ఇన్ఫార్మ్ చేయండి, నేను రాలేని పరిస్థితిలో ఉన్నాం ప్రైజ్లో, రాలేనండి ప్రైజ్లో. హల్లెలూయా. అక్కడ అది దేవుడు మనస్సు చూసేవాడే ఉన్నాడని మాట కనిస్తాం. హల్లెలూయా. ప్రైజ్లో మనము ఆ ప్రైజ్లో ఉజ్జీవం పొందాలి. చివరి దినాలు వచ్చిందని మాట కనిస్తాం. ఉజ్జీవింపబడాలి దేవుల్లో. ఇంకను మనము ముందుకు సాగుదాం ప్రైజ్లో. రెట్టింపు శక్తితో మనం ముందుకు సాగుదాం ప్రైజ్లో. మన కోసం ఉంచిన ఆ ప్రతిఫలము మనమే పొందుకోవాలి. మన స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది మనం పొందుకోవాలి. మన తెలుస్తూ రోజంతా అంటే ప్రైజ్లో ఒక స్టోరీ ఇలాగ ఉంది, సమయం అయిపోయింది. కానీ ప్రైజ్లో ఈ పాత సమయంలో అన్ని ఊరిలో అంటే ప్రైజ్లో వాటర్ క్యారియర్ ఉండేది. వాటర్ క్యారియర్ అనమాట. గమనించండి, వాటర్ క్యారియర్గా వాటర్ ఫెసిలిటీస్ లేదనమాట. ఏదైనా ఫంక్షన్ ఏదైనా చేస్తున్నట్టయితే కొందరు ఉన్నారు, వారి వాటర్ తీసుకుని ఎక్కడి నుండో చూసుకుని వచ్చి వాళ్ళకి ఆ ప్రైజ్లో ఆ విలేజ్లో అందరికీ ఆ ప్రైజ్లో ఇచ్చేవారనమాట. వాళ్ళు డబ్బు ఇస్తారనమాట ప్రైజ్లో. గమనించండి, ఒక అంటే ప్రముఖుడైన ఒక వ్యక్తి ఇంటిలో పెళ్లి జరిగిందనమాట. పెళ్లి జరిగినప్పుడు ఏం జరిగిందంటే నలుగురు ప్రైజ్లో ఈ వాటర్ మోసేవారిని పిలిచారనమాట. గమనించండి, 4, 5 ఎంతమంది. వాళ్ళతో ఏమన్నారంటే కొన్ని బ్యారెల్స్ ఉంది అక్కడ, ఆ బ్యారెల్స్ అన్నీ నీళ్ళతో నింబండి ప్రైజ్లో. గమనించండి, నింబండి. ఒక్కొక్కసారి నింపినప్పుడు ప్రైజ్లో మీరు ఏదో ఒకటి మార్కు పెట్టండి, కౌంట్ చేసుకోండి. చివరిలో ఏం చేయాలి, మీ బ్యాగ్ తీసుకుని వచ్చి చూపించాలి అని అన్నారు. అదే ఆ యొక్క ఏమన్నారు, కుండయో బ్యాగ్ ఏదో తీసుకుని వచ్చి చూపించి ఒక్క వ్యక్తి ప్రైజ్లో 4 o'clock వరకు నీళ్ళు మోసారు. చిరాకు వచ్చింది. ఏం చేసిందంటే ఆ కుండ కిందే పాడేశారనమాట. జీతం వస్తుందా చెప్పండి? జీతం వస్తుందా? రాదండి ప్రైజ్లో. ఆత్మీయ జీవితంలో అలా ఉండకూడదని తెలుస్తోత్రం. హల్లెలూయా. ఇంత సంవత్సరం మనం భక్తి చేశాము, దేవుళ్ళు ఉండాము, ఇంకా చిరాకు వచ్చాం ప్రైజ్లో. మనకి ఏమీ దొరకడానికి లేదని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో విశ్వాసానికి కర్తయు
కొనసాగించేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసానికి కర్త ఆయనే కొనసాగించే ఫినిషర్ అన్నమాట. ఆ ఇంగ్లీష్లో ఫినిషర్ అని ఉంది, అంటే దాన్నే ముగించేవాడు కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాను, నేను విశ్వాసము అంటే ప్రైజ్ ది లార్డ్ మంచి పోరాడదని. పరువు ఆ మాట చాలా ముఖ్యమండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరువు ఏం చేయాలి? కడముట్టించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కార్యారంభం కంటే అంతము, దాన్ని మనకు వాక్యం తెలుసు. కార్యారంభం కంటే కార్యాంతం. ప్రైజ్ ది లార్డ్. పరువు నేను కడముట్టించాను, విశ్వాసమును నేను కాపాడాను, ఇంకా నా కొరకు నీతి కిరీటం ఉంచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థాయి వరకు మనం పోరాడే వారంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే వారంగా ఉండాలి. అటువంటి కృప ఈ దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దామండి. దేవుని స్తోత్రం. ఒక్క క్షణం ఆలోచన చేత ఎక్కడ పడిపోయావు, ఎక్కడ వచ్చింది అది? ప్రైజ్ ది లార్డ్. అది గ్రహించగలిగితే మంచిది. గమనించండి. అయ్యో తెలియకుండానే ఆ దిగజారిపోయే పరిస్థితి నా జీవితంలో వచ్చిందే, క్షమించండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. మనము ప్రార్థన జీవితంలో కానివ్వండి, కుటుంబారాధనలో కానివ్వండి, బైబిల్ చదివే విషయంలో కానివ్వండి, లేకపోతే సంఘానికి వెళ్ళే విషయంలో కానివ్వండి, ఎక్కడైనా నెమ్మదిగా అదొక ప్రైజ్లో దిగజారిపోయిందా లేదా అని ఆలోచన చేయండి. తెలుస్తుంది ఎక్కడ కూడా మనకి ప్రైజ్లో హల్లెలూయా ఫినిషర్ ఆయనే కనుక ఆ ముగింపు వరకు కూడా మనం ఉండాలని మాట. పరుగు కడముట్టించాలి. ఆ యొక్క ఆలోచన కలిగి ఉండండి. పరుగు కడముట్టించాలి. హల్లెలూయా. అప్పుడు జీవ కిరీటం మనం పొందుతాం. నాకు మాత్రం కాదు, నా కొరకు, నాతో పాటు ప్రైజ్ ది లార్డ్ నాలాగా ఎదురు చూసే వారికి అందరికీ దేవుడు ఇస్తారని చెప్పి ఫిలిప్పీ పత్రికలో రాసి ఉంది. కనుక మన జీవితంలో ఎక్కడ కొంచెమైనా తగ్గిపోయిందా, కొంచెమైన ప్రైజ్ ది లార్డ్ ఆసక్తి తగ్గిపోయిందా, అది లేకుండా మమ్మల్ని మరలా ఉద్యోగపరుస్తామండి. దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. నీ దేవుని ప్రార్థపడతా. హల్లెలూయా. స్తోత్రం. వాక్యం ముందు సమర్పించుకొని ఒక్కరు ప్రార్థనలు కనిపించండి. నమ్మకం కలిగిన పరలోక తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయము మమ్మల్ని నీ చేతుకబోతున్నాము ప్రభువా. నీ సన్నిధిలో మేము హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా స్తోత్రము ఇదివరకు గడపడానికి కృప ఇచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి, నడిపించండి ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో మేము అప్పుడప్పుడు ప్రభువా స్తోత్రం ఎక్కడైనా దిగజారిపోయే పరిస్థితి ఉందో అని మేము చెక్ చేసుకొని ప్రభువా జీవితమును సరి చేసుకోవడానికి కృపను గ్రహించండి. ఆత్మీయ జీవితం ఎక్కడ కూడా తగ్గకపోకుండా ప్రభువా నెమ్మదిగా తగ్గిపోకుండా ప్రభువా మేము ఆసక్తితో ముందుకు సాగే కృపను గ్రహించమని ఈ పగటి వేళ నీవు తోడే ఉన్నారు. అందరిని బట్టి నీకు వందనాలు. తీసుకుని వచ్చిన అందరిని బట్టి నీకు వందనాలు. చిన్నపిల్లల్ని ఇచ్చారు, అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆలేలు వారికి ప్రభా శాంతంగా ఉండడానికి వల్ల కృప దయచేయండి. పోరాడుతున్న అంధకార శక్తిని దూరపరచండి ప్రభా. నీలో వారి ఎదుగుదల పొందడానికి కృపను గ్రహించమని సమస్తము నీకే అభోగిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. తల్లిదండ్రులు కూడా కొంచెం ఓర్పించి ప్రభు స్తోత్రము నువ్వు నడిపించి నీవే మహిమ పొందమని మేము కూడా ఆలేలు అన్ని రకాలుగా సహకరించడానికి వల్ల కృప దయచేయమని ఎంతమన్న కాணிక దశం భాగం నీ చేతికి అభోస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి. ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరిని నడిపించి నీవే మహిమ పొందమని చిన్న ప్రార్థన ప్రభు యేసయ్య నామములో ఇచ్చున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ సక కృప పరిశుద్ధాత్మ యొక్క న్యూన సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండను గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలండి ప్రస్తుతం.